గత 10 సంవత్సరాలుగా కలకలలాడిన కొత్తపల్లి మండలంలోని గొలుసుకట్టు చెరువులు మళ్లీ కలతప్పాయన్నారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ మళ్లీ కష్టాల ఊబిలో కూరుకుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటిపై కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మాజీ మంత్రి గంగుల ఆందోళన బాట పట్టారు. కాళేశ్వరం మేడిగడ్డ నుంచి సమయానికి సాగునీటిని విడుదల చేయకపోవడంతోనే కరీంనగర్ నియోజకవర్గంలోని చెరువులు కుంటలన్నీ ఎండిపోయాయంటూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నాగుల మాల్యాల శివారులోని ఆచంపల్లి వరద కాలువ ఓటీ సూయిస్ వద్ద రైతులతో కలిసి వంట వార్పు మరియు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. సాగునీటి విడుదలలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని గంగుల ఎండగట్టారు. ఇప్పటికీ కూడా వేలాది క్యూసెక్కుల నీరు కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి రాజమండ్రిలో కలుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదన్నారు. ఎలంపల్లి ప్రాజెక్టు నుంచి వరద కాలువ ద్వారా మిడ్మానేరుకు నీటిని తరలించాలన్నారు. వరద కాలువ పైన ఉన్న ఆచంపల్లి తూము ద్వారా కొత్తపల్లి మండలంలోని 7 గ్రామాలు నాగుల మాల్యాల, బావుపేట, కమాన్పూరు, కొండాపూరు, ఎలగందలు, శ్రీరాములపల్లె రైతులకు సాగునీటిని విడుదల చేసి చెరువులు నింపాలని గత వారం రోజుల క్రితమే ప్రభుత్వాన్ని హెచ్చరించామన్నారు. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండి స్పందించకపోవడంతో రైతులు సాగునీరు లేక రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక పోరాటం తప్పదని భావించి నీటి సాధన కోసం రైతులతో కలిసి పోరుబాట పట్టామన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు స్పందించి సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో మోటార్లు ఆన్ చేసి మా నీటిని మేమే విడుదల చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. మేము మంత్రులుగా ఉన్న వాళ్ళని కూడా ఆశ్చర్యపరిచేంత వేగంగా జీవోలు తెచ్చుకుంటాడు గమ్ముల కమలాకర్. నేను ఇప్పుడు చూసిన ఒక్కొక్క ఊర్లో రోడ్డు డబుల్ రోడ్ ఎట్లుండదు అంటే రంగులేసిండు. మా సిద్దిపేట కూడా లేదే గసంట్ రోడ్డు. ఇప్పుడు ఈ నీళ్లు మొత్తం కూడా పారపూర అవుతున్నాయి. నేనేమంటాను, ఈ నీళ్లు పోతానే కదా, అక్కడ కాలడ్డం పెట్టి కన్నెపల్లి పంపొచ్చుకు మలిపి కిందికి పోతానే కదా, కిందికి పోనీ. మరి నీళ్ళే లేకపోయే ఇక వ్యవసాయం ఏం చేస్తావు? కెనాల్ ఎందుకు, యూరియా ఎందుకు, ఇవన్నీ ఎందుకు? పక్కన అక్కడ తలాపన గోదావరి నీళ్లు ఉన్నాయి కానీ నీళ్లు రాకపోయాయని ఒక ఆవేదనతో ఈరోజు మనం ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఈ ధర్నాతోటన్నా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి అరే ఇంత పెద్ద రైతులు వచ్చారు కదా, ఇది రాజకీయ ప్రోగ్రాం కాదు కదా, కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ తోటి ఈరోజు మనము ఈ అందరి దగ్గర రావడం జరిగింది. మనకు వేరే ఆలోచన లేదు. ఏం కావాలి మనకు? రైతు ధర్నాలు వాడుకున్నాడు కాబట్టి ఏదైనా ప్రత్యామ్నాయం ఆలోచించుకొని ఈరోజు నీళ్ళు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ తోటి ఈరోజు మీరు అందరూ వచ్చినందుకు, మీ అందరూ వచ్చినందుకు పేరు పేరున నమస్కారాలు చేసుకుంటున్నాం. మరి ఎందుకోసం ధర్నా చేస్తున్నాం మనం? దేనికోసం ధర్నా చేస్తున్నాం మనం? 10 సంవత్సరాలు కలకలాడన్న తెలంగాణ కడలు పట్టినట్టు అయిపోయింది. ఈరోజు రైతు మళ్ళీ ఆవేదన చెప్తాడు. నేను రైతు కుటుంబంలో పుట్టినండి. నేను మా ఊరు గోదావరి ఒడ్డున ఉంటుంది. గోదావరి ఒడ్డున రాత్రిపూట 1 గంటలకు సౌండ్ వినబడుతుంది. గోదావరి నీళ్లు సౌండ్ వినబడుతుండే. గోదావరి నీళ్ళు సౌండ్ ఇందుకు కానీ బాయిలలో చుక్క బొట్టుడగపు గలగలా పారే గోదావరి పారుకుంటూ పోయి నాన్ స్టాప్ బస్ ఎక్కడికి రాజమండ్రి దాకా ఆగే సమస్య లేదు. ఎందుకంటే పాలకులంతా ఆందోళన కాబట్టి ఒక బొట్టు లేదు. తలాపన గోదావరి వేయినా కూడా ఎక్కడ ఆగకుండా రాజమండ్రి కాడ పోయి నీళ్ళు ఆగుతుండే. ఆంధ్రుల దగ్గర ఆగుతుండే తప్ప మన దగ్గర నీళ్ళు ఆగపు. ఎండపోతుండే. 5 ఎకరాల భూమి 1 ఎకరా ఎండబెడదు, 4 ఎకరాలు ఎండబెడదు. రైతు పరిస్థితి తెలుసు. పైసలు లేక ఇబ్బంది పడే పరిస్థితి ఉండే. ఆ చరిత్ర చెప్తే ఘోరం. ఏం ఘోరం అంటే ఇత్తనాలకు లోన్ తీసుకుందాం. అప్పుడు ఎల్ఎంబి బ్యాంక్ అని ఉండే. ఎల్ఎంబి బ్యాంక్ అని అప్పు పోతు విత్తు అయ్యా యూరియా బస్తాకో దానికో దీనికి పైసలు ఇస్తే అవి కట్టకపోతే వాడు వచ్చి బిందెలు ఎత్తుకపోతుండే, తలుపులు ఎత్తుకపోతుండే, ఎవ్వి లేకపోతే వంగబెట్టి గుద్దుతుండే. పిడిగుద్దులు గుద్దపోనా చూడలేదాన్ని? ఆ కాలం నుంచి పోయి అప్పు తెచ్చుడు ఎందుకని చెప్పి కేసీఆర్ తెలంగాణకు తెచ్చుకుని తెలంగాణ వచ్చింది. ఆ చరిత్ర మనం తెలంగాణ వచ్చింది.
వచ్చిన తర్వాత ఒకటే పెట్టిండు కేసీఆర్, రైతు బతకాలి, వ్యవసాయం బతుకుతే మనందరం బతుకుతుందని చెప్పి ఏం చేసిండు కేసీఆర్ గారు? ఏం కావాలని రైతుకు అడిగిండు. ఏం కావాలి సార్? మొత్తం నీళ్లు కావాలి. గోదావరి వారుకుంటూ పోతుంది, నీళ్ళు లేకపోతే ఏం చేస్తాం? నువ్వు కరెంట్ ఇస్తే లాభమే, యూరి ఇస్తే ఏం బాధమే, నీళ్లు కావాలి సార్ అనుకున్నాం మనం. మరి ఏం నీళ్ళు వస్తాయా? రావు. ఎక్కడ నీళ్ళు రావాలి? తిరిగి 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 మేడిగడ్డ అక్కడ కాళేశ్వరం కూడా దొరకబట్టిండు, జాగా దొరకబట్టిండు, కాలువ గోదావరికి కాలడ్డం పెట్టిండు. నీళ్ళు ఆగినాయి, రాజమండ్రి దాకా పోలే, నీళ్ళు ఇక్కడే ఆగినాయి. ఆగినాక ఏం చేసినాము? అక్కడ నుంచి ఎత్తేసిండు నీళ్ళు. ఎత్తేటు పోయినాయి నీళ్ళు, చక్కగా సుందిల్ల పోయింది, అన్నారం పోయింది, ఇవన్నీ బ్రిడ్జిలు కట్టేసిండు. దాని తర్వాత ఎల్లంపల్లి పడ్డాయి, ఎల్లంపల్లి చచ్చిండు, చక్కగా మేడాల వారేసిండు, మేడాలను తీసుకొచ్చిండు, లక్ష్మీపూర్లో వారేసిండు, లక్ష్మీపూర్ నుంచి వరదకాల వారేసిండు. వరదకాలం నుంచి బలబల నీళ్ళు రాలే వచ్చే, నీళ్ళు పోతున్నాయి, నీళ్ళు పోతున్నాయి కానీ మరి నాగులమల్ల పరిస్థితి ఏంది? నాగులమల్ల చెరువు ఎండిపాయ అది దాని మన తర్వాత వస్తా. రైతుకు నీళ్ళు కావాలని నీళ్ళు ఇచ్చిండు. తర్వాత ఏంది? పెట్టుబడి సాయం కావాలన్నాడు. బ్యాంకులకు పోతున్న బిడ్డ చేయి దాపద్దు ఇవ్వాలని చెప్పేసి నీకు పెట్టుబడి సాయం నేనే తంచి రైతు బంధు ఒక కొత్త కార్యక్రమం తీసుకొచ్చి ఎకరానికి మనకు 5,000 రూపాయలు రైతు బంధు వేసిండు. పెట్టుబడి యూరియా బస్తాలకు వచ్చినాయి, కొనుగోలు చేయమన్నాడు, యూరియా బస్తా వచ్చింది. ఇంకేం కావాలి? కరెంటు శిస్తు బంద్ చేసిండు, నీటి శిస్తు బంద్ చేసిండు, ఉచిత కరెంటు 24 గంటల కరెంటు ఇచ్చిండు. గతంలో 24 గంటల కరెంటు ఇంటికే లేకపోవు.